కొత్తపేట మండలంలో 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, ఎంపీ చింతా అనురాధులు ప్రారంభించారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న జగనన్న ప్రభుత్వంలో చిర్ల జగ్గిరెడ్డి కృషితో ప్రజలు ఆనందమే తన ఆనందంగా కొత్తపేట గ్రామంలోనే 1 నుంచి 5 సచివాలయాల పరిధిలలో 4,20,00,000 వ్యయంతో పలు ప్రభుత్వ భవనాలను, అభివృద్ధి పనులతో కొత్తపేట గ్రామం వెలుగులతో మెరిసిపోవడంతో ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారని అన్నారు. అలాగే మందపల్లి, మోడేకుర్రు, వాడపాలెం గ్రామాలలో 40 లక్షల రూపాయలతో సచివాలయం భవనాలు, అవిడి, మోడేకుర్రు గ్రామాలలో 17.50 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్లను, కొత్తపేట గ్రామంలో ముస్లిం కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎంపీ చింతా అనురాధ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గూడపాటి రమాదేవి ప్రవీణ్ కుమార్, ఎంపీపీ మార్గాని గంగాధర్, గొల్లపల్లి డేవిడ్ రాజు, దంగేటి సుబ్రహ్మణ్యం, ముత్యాల వీరభద్రరావు, రెడ్డి చంటి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుమారు 6 కోట్ల రూపాయలతో కొత్తపేట మండలంలో అనేక ప్రారంభోత్సవాలు మనం ఉదయం నుంచి చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లైన్పేటలో
చిక్కలో బెడ్లో ఈ హెల్త్ సబ్ సెంటర్ కట్టడం జరిగింది. అలాగే మరి ఏదైతే సుమారు 15,00,000 రూపాయలతో ఈ హెల్త్ సెంటర్ కట్టుకున్నాం. అలాగే మోడిగిరి గ్రామంలో సచివాలయం 4 లక్షల రూపాయలతో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ముఖ్యంగా ఇది కొంత హడావుడిగా ఈ కార్యక్రమాలు పెట్టాం. ఏదైతే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు అనుసరించి 31వ తారీఖు లోపు గవర్నమెంట్ ప్రయారిటీ బిల్డింగ్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పడం వల్ల మరి ఒకేసారి భారీ ఎత్తున కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అంతేగాని మన ఇబ్బంది పెడదామో లేదా హడావుడిగా చేయాలనే ఆలోచన కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ బిల్డింగ్ ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వర గారిని అదేవిధంగా నాయకులందరినీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ హెల్త్ సెంటర్ వల్ల అంటే జగన్మోహన్ గారు చేస్తున్న పనులు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇది ఒక హాస్పిటల్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గమ్మున ఎటువంటి వైద్య సదుపాయం కావాలన్నా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని ఇక్కడ పెట్టి అలాగే కొంతమంది ఏఎన్ఎంస్ని అలాగే ఆశా వర్కర్లు రిక్రూట్ చేసి వారి ఇక్కడ ఉండే విధంగా ఏర్పాట్లు చేసి బిల్డింగ్ కట్టడం జరిగింది. సుమారు 104 రకాల మందులు ఈ హాస్పిటల్లో మీకు ఉచితంగా ఇవ్వాలి. అలాగే 14 రకాల టెస్టులు మీకు ఇక్కడ ఉచితంగా చేయాలి. అలాగే ఇవాళ ఉదయమే కొత్తపేట 2,38,00,000 రూపాయలతో మన కొత్తపేట సిఎంసి హాస్పిటల్ కూడా మనం ఒక బ్లాక్ పెట్టి ఇవాళ ఉదయమే దాన్ని కూడా ఓపెన్ చేసుకున్నాం. మరి వైద్య పరంగా జగన్మోహన్ గారు ఇన్ని కార్యక్రమాలు మరి అమలు చేసేటువంటి విధంగా ఆ ప్రభుత్వం నడిపారు. కాబట్టి 4 సంవత్సరాలు కష్టపడి పనిచేశాం. ఇక మిగిలినటువంటిది ఏదైతే ఈరోజు పేదల పక్షాన్ని నిలబడినటువంటి జగన్